హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టాక్ మార్కెట్లో లాభ నష్టాల గురించి తెలియజేయడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ ప్రసాద్ గారు ఈరోజు మనతో పాటు ఉన్నారు. ప్రసాద్ గారు నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను సార్. సార్, ఇప్పుడు జనరల్గా స్టాక్ మార్కెట్లో చాలామంది పెట్టుబడి పెడుతుంటారు. సో అంటే కొంతమంది పెట్టుబడి పెట్టినప్పుడు డబ్బులు పోగొట్టుకోవడం జరుగుతుంటుంది. దానికి గల కారణాలు ఏంటి సార్? బేసిక్గా ఏ బిజినెస్ చేసినా ఆ బిజినెస్లో మనం ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు దాని గురించి ఒక అవగాహన అండ్ దాని గురించి ఒక ఎక్స్పర్టైజ్ ఉంటేనే మనం స్టార్ట్ చేస్తాం. అవును. అన్ఫార్చునేట్లీ అవుట్ ఆఫ్ 90 మంది ఈ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో దిగిన వాళ్ళు దీన్ని ఎలా చేయాలి, అసలు ఈ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోకుండా చేయడం వల్లే లాస్లు అనేవి జరుగుతూ ఉంటాయి. సో అసలు అంటే ఇప్పుడు రేపటి రోజున ఏదో మీరు స్టాక్ మార్కెట్ గురించి ఒక ప్రోగ్రామ్ చేయబోతున్నారు. సో దాని గురించి చెప్తారా కొంచెం? సో 20 ఏళ్ళ నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నాను అండ్ కొన్ని వేల మంది ట్రేడర్స్ని కలిశాను. కానీ ఎక్కడ చూసినా ఎక్కువ మంది లాస్ అయిన వాళ్ళని చూశాను, కానీ ప్రాఫిట్స్లో రెగ్యులర్గా ప్రాఫిట్స్లో చేసే వాళ్ళని చూడడం తక్కువ. ఓకే. సో చాలా ప్రోగ్రామ్స్ మేము ఇచ్చాము, కానీ లెర్న్ టు ఎర్న్ అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. కేవలం ఎవరైతే లాస్లు అవుతున్నారో మార్కెట్లో, అసలు ఎందుకు లాస్లు అవుతున్నారు, వాళ్ళని ఆ లాసుల నుంచి బయట ఎట్లా పడేయాలి, అసలు దేనివల్ల వాళ్ళు లాస్ అవుతున్నారు అనే దాని మీద మేము ఒక స్పెషల్ ప్రోగ్రామ్ డిజైన్ చేశాము. సో ఈ శనివారం హోటల్ అబౌట్ లక్డీ కపుల్లో ఈ ప్రోగ్రామ్ జరగబోతుంది. సో దాని గురించి క్లియర్గా చెప్తారా కొంచెం? అసలు అంటే మీరు ఏ ప్లానింగ్ మీద చేస్తున్నారు అది? యాక్చువల్గా ఏంటంటే ఏ బిజినెస్లో అయినా నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో ఈ బిజినెస్లో నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, సో స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఎలా చేయాలి, దానికి కావాల్సిన నాలెడ్జ్ ఏంటి, అండ్ ఏ సిస్టమ్స్ డిసిప్లిన్ అనేది ఎలా ఉండాలి దీంట్లో. ఎందుకంటే దీనిలో బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారు, బాగా పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దీనికి ఈ బిజినెస్ని ఎలా చేయాలి అనేది కంప్లీట్ అవగాహన ఇవ్వటం కోసమే ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. సో ఇది ఓకే సార్. దాంట్లో కూడా ఈ కమోడిటీ మార్కెట్ అని ఒకటి ఉంటుంది కదా, అసలు కమోడిటీ మార్కెట్ అంటే ఏంటి, దాంట్లో ఎలా పెట్టుబడి పెట్టాల్సి వస్తుంది? ఇప్పుడు గోల్డ్, సిల్వర్, అలాగే కాపర్, అలాగే క్రూడ్ ఆయిల్, సో కమాడిటీ మార్కెట్స్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి ఇండియాలో. సో ఎన్ఎస్సి, బిఎస్సి స్టాక్ మార్కెట్స్కి ఎట్లా ఎక్స్చేంజెస్, ఎంసీఎక్స్, ఎన్సిడిఎక్స్ అని 2 ఎక్స్చేంజెస్ ఉన్నాయి. దాంట్లో ఈ కమాడిటీస్ ట్రేడింగ్ జరుగుతూ ఉంటుంది. సో 2 రకాల ఉంటారు జనరల్గా. ఎవరైతే డెలివరీస్ తీసుకుని కమాడిటీస్ వాళ్ళు వాడుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు, అలాగే డే టు డే ట్రేడింగ్ చేసి దాని నుంచి సంపాదించుకునే వాళ్ళు ఉంటారు. ఓకే. సో ఇప్పుడు గోల్డ్ ఉంది, గోల్డ్ 1 కిలో మీరు కొనాలంటే ఒక 40 లక్షలు ఖర్చు అవుతుంది. అదే గోల్డ్ ఫ్యూచర్స్ మార్కెట్లో మీకు 5% ఆర్ 10% మార్జిన్తో మీరు కొని అమ్మే అవకాశం ఈ మార్కెట్లో ఉంటుంది. సో కమోడిటీ మార్కెట్స్ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇప్పుడు గోల్డ్ జ్యువెలర్స్ ఉన్నారు, లేకపోతే ఇండస్ట్రీస్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కూడా హెడ్జింగ్ కోసం, అంటే వాళ్ళ రిస్క్, ఒరిజినల్గా ఉండే బిజినెస్ రిస్క్ని కవర్ చేయడం కోసం కూడా ఈ కమోడిటీ మార్కెట్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అది కాకుండా ట్రేడర్స్, సపోజ్ ట్రేడింగ్ చేసి ప్రాఫిట్లు పొందాలనుకునే వాళ్ళు కొని అమ్మడం కింద. ఇప్పుడు గోల్డ్ సపోజ్ 36,000లో ఉంది, 36,000లో మీరు కొని సపోజ్ అది 37,000కి అమ్మడం, అలాగే మళ్ళీ అది తగ్గినప్పుడు మళ్ళీ కొని అమ్మడం, ఇట్లా ట్రాన్సాక్షన్స్ చేయడం వల్ల వాళ్ళు స్టాక్ మార్కెట్ లాగానే కమోడిటీ మార్కెట్స్లో కూడా ప్రాఫిట్స్ పొందే అవకాశాలు ఉన్నాయి. అంటే చాలామంది నష్టాలు, దాంట్లో కూడా నష్టాలు జరుగుతుంటాయి కదా? అవును. అంటే ఏ విధంగా జరుగుతుంటాయి అవి? సో మెయిన్ ఏంటంటే ఏ బిజినెస్కైనా నేను ఇందాక చెప్పినట్టు ఒక సిస్టమ్ అనేది ఉండాలి. సో ఇప్పుడు సపోజ్ ఒక పర్టికులర్ కమోడిటీ మీరు ఒక లెవెల్లో కొన్నారనుకున్నప్పుడు, అది కింద పడుతున్నప్పుడు ఓకే, ఒక పర్టికులర్ లెవెల్లో స్టాప్ లాస్ పెట్టుకుంటే మీకు లాస్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ప్రాఫిట్ చేస్తామో ప్రాఫిట్ ఎక్కువ తీసుకోవచ్చు, బట్ లాస్ ఎప్పుడైతే అవుతుంటామో మనం దానిని ఎక్కడ కావాలన్నా మనం ముందే కట్ చేసుకునే ఫెసిలిటీ ఉంది. కానీ జనాలు యాక్చువల్గా ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తారు. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు చాలా తక్కువ తీసుకుంటారు, కానీ కిందకు వస్తున్నప్పుడు అలాగే వెయిట్ చేస్తూ రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది అని వెయిట్ చేస్తారు. దానివల్లే చాలా డబ్బులు పోగొట్టుకుంటుంటారు. దాన్నే ట్రేడింగ్ సైకాలజీ అంటారు. సో అది లేకపోవడం వల్ల, ఈ బిజినెస్ని ఎలా చేయాలి అనే అవగాహన పెంపొందించుకోవడం వల్లే ఈ లాసెస్ జరుగుతున్నాయి. అచ్చా. అయితే ఈ ట్రేడింగ్ బిజినెస్లో సంపాదించాలంటే అసలు ఏం చేయాలి ఫస్ట్? సో బేసికల్గా మార్కెట్ ఏంటి, దాన్ని ఎట్లా అనలైజ్ చేయాలి. ఎనాలిసిస్ అంటే ఏంటంటే జనరల్గా 2 రకాల ఎనాలిసిస్లు ఉన్నాయి. ఒకటి ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటాము, ఇంకోటి టెక్నికల్ ఎనాలిసిస్ అంటాం. ఫండమెంటల్ ఎనాలిసిస్ అంటే కంప్లీట్గా ఆ పర్టిక్యులర్ మార్కెట్ మీద అవగాహన.
సో ఇప్పుడు సపోజ్ ఒక స్టాక్ ఏదైనా కొనాలనుకున్నారు, రిలయన్స్ అనే స్టాక్ కొనాలనుకున్నారు, ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, వాళ్ళ మేనేజ్మెంట్ ఎట్లా ఉంది, అండ్ ఆ ప్రైస్ అసలు ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చింది, అండ్ ఇంకా పెరిగే అవకాశం ఉందా, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ ఏంటి ఆ కంపెనీకి, ఇవన్నీ స్టడీ చేయడం అనేది ఫండమెంటల్స్. అంటే కంపెనీ యాన్యువల్ రిపోర్ట్స్ కానీ వాటి ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కానీ తెలుసుకుని ఇది ఒక స్ట్రాంగ్ కంపెనీ, ఇది గ్రోత్ ఉంటుంది, దీనిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకుంటే మనకి డబ్బులు వస్తాయి అనుకుని చేయడం అనేది ఫండమెంటల్ అనాలిసిస్. కాకపోతే ఈ ఫండమెంటల్ అనాలిసిస్లో ఏంటంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మంచి కంపెనీల్లో పెట్టుబడి పెట్టుకోవడం వల్ల వాళ్ళు లాభాలు పొందొచ్చు. కానీ షార్ట్ టర్మ్ ఎవరైతే ట్రేడింగ్ చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇంకొక సబ్జెక్ట్ అవసరము, అది టెక్నికల్ అనాలిసిస్. అంటే ఏంటంటే కొనాలి, కానీ ఇప్పుడు రిలయన్స్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, అది 1000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు వెళ్ళింది అనుకుందాం. సో ఇప్పుడు 1000 రూపాయల్లో కొనాలా, 1500లో కొనాలా, 2000లో కొనాలా ఎలా తెలుస్తుంది? సో ఆల్రెడీ ప్రైజు ఎక్కడ కొనాలి, ఎక్కడ ఎంట్రీ చేయాలి, ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, అండ్ ఎగ్జిట్ ఎక్కడ, ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేసుకోవాలి, ఒకవేళ అది కిందకు వస్తే స్టాప్ లాస్ అంటే నష్టాలు ఎక్కడ కట్ చేయాలి, ఇది తెలుసుకునే సబ్జెక్టే టెక్నికల్ అనాలిసిస్. అచ్చా, అసలు జనరల్గా ఈ మార్కెట్ని ఎలా అనాలిసిస్ చేయాలి? మార్కెట్ అనాలిసిస్కి బేసిక్గా ఇది MBA ఫైనాన్స్ చేసి తర్వాత దీనిలో కెరీర్ తీసుకుని అనలిస్టులుగా అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కూడా ఒక 100 మందికి పైగా ట్రైనింగ్ ఇచ్చాను. సో బేసిక్గా ట్రైనింగ్ అంటే ఓన్లీ మన హైదరాబాద్లో ఇచ్చారా, బయట కూడా ఇచ్చారా మీరు? ఆల్ ఓవర్ ఇండియా ట్రైనింగ్స్ ఇచ్చాను. ఆల్ ఓవర్ ఇండియా మొత్తం ఇచ్చారు ట్రైనింగ్స్ ఇచ్చాను. సో చాలా ట్రైనింగ్ సెషన్స్ కూడా, ఓపెన్ సెషన్స్ కూడా కండక్ట్ చేశాను. ఓకే. సో మెయిన్లీ ఏంటంటే ఇది కూడా ఒక సబ్జెక్ట్ అని తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఏంటంటే ఇప్పుడు మనం ఒక జాబ్ రావాలంటే డిగ్రీ ఎట్లా చేస్తాము, అట్లీస్ట్ ఒక 3 నెలల నుంచి 6 నెలలు అయినా ఈ సబ్జెక్ట్ ఏంటి అసలు, దీనిలో ఓనమాలు నేర్చుకుని దీని నుంచి కొంచెం ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత డబ్బులు పెట్టుకుని ట్రేడింగ్ చేస్తే పర్వాలేదు. కానీ అన్ఫార్చునేట్లీ చాలామంది ఏం చేస్తారంటే డే 1 రోజున డిమాట్ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది, ఓపెన్ చేసేస్తారు, ఆ నెక్స్ట్ డే నుంచి డబ్బులు వేసి ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక జూదంలా చేస్తారు. అంటే అవగాహన లేకుండా చేస్తారు కాబట్టి అక్కడ మోసపోయే అవకాశాలు ఉంటాయి. సో ఇది సబ్జెక్ట్ తెలుసుకుని చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాని గురించి అనాలిసిస్ అంటే ఫండమెంటల్ అనాలిసిస్ అండ్ టెక్నికల్ అనాలిసిస్ మీద కోర్సులు ఉంటాయి. ఓకే. ప్రైస్ బిహేవియర్ స్టడీ అంటే ప్రైస్ ఎట్లా మూవ్ అవుతుంది, అంటే జనాలు కొంటే మార్కెట్ పెరుగుతుంది, జనాలు అమ్మితే మార్కెట్ తగ్గుతుంది, జనాలు ఏ లెవెల్లో కొంటున్నారు, ఏ లెవెల్లో అమ్ముతున్నారు, ఏ లెవెల్లో కొంటే మనకి లాభం రావచ్చు, ఇది ఈ సబ్జెక్ట్ నేర్చుకునేది టెక్నికల్ అనాలిసిస్. దానికి సంబంధించి గ్రాఫ్స్ అని, నెక్స్ట్ మీకు ఇండికేటర్స్ అని చాలా టూల్స్ ఉన్నాయి. సో అది నేర్చుకోవడం అనేది మంచి పద్ధతి ఈ మార్కెట్లో మంచి ప్రాఫిట్స్ చేయాలనుకుంటే. సార్ ప్రసాద్ గారు, ఇప్పుడు ఈ షేర్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ఎలా పనిచేస్తాయి? ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకి ఓన్గా నాలెడ్జ్ లేదు, దాన్ని నేర్చుకుని చేసే టైము, ఓపిక, ఇంట్రెస్ట్ లేకపోతే కనుక మన డబ్బులని తీసుకెళ్ళి ఒక ఫండ్ మేనేజర్, అంటే ఎవరైతే క్వాలిఫైడ్ పర్సన్ ఉంటారో, హైలీ క్వాలిఫైడ్ ఉంటారు ఫండ్ మేనేజర్స్. సో దగ్గర ఒక 40 అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో ఆ కంపెనీస్లో మనము డైరెక్ట్గా డబ్బులు ఇన్వెస్ట్ చేయడం వల్ల మన తరపున వాళ్ళు మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి నాలెడ్జ్ లేదు కాబట్టి, సో నాలెడ్జ్ ఉన్న వాళ్ళ ద్వారా మార్కెట్లో ఇన్వెస్ట్ చేయిస్తే మనకి రిటర్న్స్ వస్తుంది. దానికి కొంత ఛార్జెస్ వాళ్ళు చేస్తారు మన డబ్బులుకి రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు. సో వాటిని మ్యూచువల్ ఫండ్స్ అంటారు. సో మ్యూచువల్ ఫండ్స్ జనరల్గా మనకి ఓన్గా చేసుకునే నాలెడ్జ్ కానీ లేకపోతే దాన్ని స్టడీ చేసే టైం కానీ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్. ఎందుకంటే ఒక ఎక్స్పర్ట్ చేస్తారు కాబట్టి మనకి లాసులు రాకుండా ప్రాఫిట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రిటర్న్స్ కొంచెం తక్కువ ఉండొచ్చు, కానీ ఓవరాల్గా సేఫ్టీ అనేది ఉంటుంది మ్యూచువల్ ఫండ్స్లో. అంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే జనరల్గా అది అంటే కంపెనీ మీద పెడతారా, గోల్డ్ సంబంధించిన ఇప్పుడు గోల్డ్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అలాగే కంపెనీలకు సంబంధించిన రకరకాల ఫండ్స్ క్రియేట్ చేస్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు స్మాల్ క్యాప్స్ అని, మిడ్ క్యాప్స్ అని, లార్జ్ క్యాప్స్ అని రకరకాల ఫండ్ క్లాసిఫికేషన్స్ ఉన్నాయి. సో దాంట్లో ఏంటంటే కస్టమర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఆయనకి స్మాల్ క్యాప్ ఫండ్స్ అంటే చిన్న కంపెనీల్లో పెట్టాలి ఇన్వెస్ట్మెంట్ అనుకుంటే కనుక ఈ కెన్ సెలెక్ట్ దాట్. బట్ దానికి సంబంధించిన పెర్ఫార్మెన్స్ లాస్ట్ 5 years ఎలా ఉంది, లాస్ట్ 10 years ఎట్లా ఉంది పెర్ఫార్మెన్స్, ఆ ఫండ్ పెర్ఫార్మెన్స్ చూసుకుని ఏ ఫండ్ కావాలంటే ఆ ఫండ్ సెలెక్ట్ చేసుకుని దానిలో పెట్టుకునే అవకాశాలు ఉంటాయి.
ఓకే, అయితే మీరు చెప్పింది బాగానే ఉంది. సో ఇప్పుడు అంటే ఇప్పుడు మీరు ఆల్రెడీ దాంట్లో మార్కెట్లో దిగ్గజంగా ఉన్నారు కాబట్టి మా లాంటి వాళ్ళు ముందుకు వచ్చి సార్ అంటే మేమేం చేయలేము, సో ఏ దేంట్లో పెడితే బాగుంటుందని చెప్తే మీరు దానికి ఏం చెప్పగలరు మీరు? మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కనుక మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఏమేమి స్టాక్స్ ఉన్నాయి, ఏ ఫండ్లో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి, అవి ఎలా పెర్ఫామ్ చేస్తున్నాయి అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. సో మేమేం చేస్తామంటే మాకు మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంది. సో మేమేం చేస్తామంటే ఏ మ్యూచువల్ ఫండ్ బాగా పెర్ఫామ్ చేయొచ్చు, ఇప్పుడున్న ఎకనామిక్ సిచ్యువేషన్లో ఏదైతే ఏ ఇండస్ట్రీ ఏ ఏరియాస్ అయితే బాగా ఇంప్రూవ్ అవ్వచ్చో సెలెక్ట్ చేసి ఆ పర్టికులర్ మ్యూచువల్ ఫండ్స్ని వాళ్ళకి అడ్వైస్ చేయడం జరుగుతుంది. అచ్చా, ఓకే. అయితే బేసికల్గా డిమాట్ కార్డ్ అని చెప్పేసి ఒకటి అంటుంటారు కదా, అది దేనికి ఉపయోగపడుతుంది జనరల్గా? డిమాట్ అకౌంట్ అనేది మీరు డైరెక్ట్గా చేసుకోవాలనుకున్నప్పుడు ఇప్పుడు ఎక్స్చేంజ్ ఉంటుంది, ఎన్ఎస్సి బిఎస్సి, దాని నుంచి కొంతమంది మెంబర్స్ ఉంటారు, లైక్ మోతిలాల్ ఓస్వాల్ అని లేకపోతే ఐసిఐసిఐ బ్యాంక్, వీళ్ళందరూ మెంబర్స్. సో వీళ్ళ ద్వారా ఒక డిమాట్ అకౌంట్ అనేది ఒకటి ఓపెన్ చేసుకుంటే అది కూడా బ్యాంక్ అకౌంట్ లాంటిదే, కాకపోతే షేర్స్ దానిలోంచి కొనుక్కుంటానికి డైరెక్ట్గా అవకాశం ఉంటుంది. సో ఎవరైతే ఈ ట్రేడింగ్ చేయాలనుకున్నారో వాళ్ళందరూ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఆ డిమాట్ అకౌంట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తూ ఉంటారు. ఇప్పుడు చాలామంది మార్కెట్లో ట్రేడింగ్ టిప్స్ అని చెప్తుంటారు కదా, అసలు దానివల్ల ఉపయోగం ఉందంటారు సార్? అసలు ట్రేడింగ్ టిప్స్ తీసుకుని ప్రాఫిట్ చేసిన వాళ్ళని నేను ఆల్మోస్ట్ చెప్పాలంటే 1% కూడా చూడలేదు. ఎందుకంటే ట్రేడింగ్ టిప్స్ అంటే ఏంటంటే చాలామంది ఈ మధ్య మార్కెట్లో ఎట్లా తయారయ్యారంటే ఇండోర్ అని లేకపోతే కొన్ని అహ్మదాబాద్ అని ప్లేస్ నుంచి కొన్ని వందల కాల్స్ ట్రేడర్స్కి వస్తున్నాయి. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే పలానాది కొనండి మీకు ప్రాఫిట్ వస్తుంది, సో మాకు ఇంత పే చేయండి మేము ఈ టిప్ ఇచ్చినందుకు. ఇట్లాంటి కంపెనీలు ఎక్కువైపోయి జనాలకి ఇంకా లాసులు ఎక్కువ చేయడం తప్పితే వాళ్ళని యాక్చువల్గా వాళ్ళకి హెల్ప్ అనేది జరగట్లేదు. ఎందుకంటే ఒక బిజినెస్ చేయాలనుకుంటే ఆ బిజినెస్ మీద నాకు అవగాహన ఉండాలి. ఎవరైనా ఏదో టిప్ ఇస్తే దాంతో నేను బిజినెస్ చేస్తే ఎంతవరకు సక్సెస్ అవ్వగలుగుతాను? నా నాలెడ్జ్ ఉండి నాకు తెలిసి అది నేను ఎలా చేస్తే ప్రాఫిట్ చేయగలుగుతానో నాకు తెలిస్తే నేను ఎవరి సలహా అయినా తీసుకోవచ్చు. కానీ కంప్లీట్ వాళ్ళ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు ఇచ్చే టిప్తో నేను ప్రాఫిట్ చేయాలంటే ఎన్ని రోజులు చేయగలుగుతాను? సో ఈ ట్రేడింగ్ టిప్స్ అనే కాన్సెప్ట్ ఏదైతే వచ్చిందో దీనివల్ల జనాలు ఇంకా ఎక్కువ మోసపోతున్నారు అండ్ బోల్డ్ అన్ని కంపెనీలు జనాలని మోసం చేస్తున్నాయి. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం టిప్స్ అండ్ రీసెర్చ్ కాల్స్ పేరుతో కూడా చాలా మంది మోసపోతున్నారు. ఎందుకు మోసపోతున్నారు? రీసెర్చ్ కాల్ అంటే ఏంటి? మళ్ళీ రీసెర్చ్ కాల్ అంటే ఇప్పుడు సపోజ్ ఈరోజు మార్కెట్లో పలానా స్టాక్ పైకి వెళ్తుంది, సో పలానా చోట కొనండి, పలానా చోట అమ్మండి అని చెప్తారు. రీసెర్చ్ తీసుకోవడంలో తప్పు లేదు. సో నాకు నాలెడ్జ్ అంత లేదు కాబట్టి ఒక రీసెర్చ్ అనలిస్ట్ ఎవరైనా స్టడీ చేసి టెక్నికల్ ఫండమెంటల్ అనాలిసిస్ చేసి ఒక పర్టికులర్ సజెషన్ తీసుకోవడంలో తప్పు లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే 10,000 ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళు అదే ఫాలో అవుతారు, ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళు అదే ఫాలో అవుతారు, ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ ఉన్నవాళ్ళు అదే ఫాలో అవుతారు. అది కరెక్ట్ కాదు. నా పోర్ట్ఫోలియో ఏంటి, నేను ఎంత ఇన్వెస్ట్ చేశాను, దానికి నేను ఎంత రిస్క్ తీసుకోగలుగుతాను అండ్ ఎంత రిటర్న్ కావాలి. అంతేగాని ఇప్పుడు కాల్ వచ్చింది కదా అది పెట్టేసేస్తే నాకు ఎంతో ప్రాఫిట్ వస్తుంది, ఈ మార్కెట్లో డబ్బులు అలాగే వస్తాయి. సపోజ్ 10,000 పెట్టిన వాళ్ళకి నెక్స్ట్ ఒకటే రోజులో 10,000 వచ్చిన రోజులు కనిపిస్తాయి. కానీ అదే విధంగా రోజు వస్తుంది అనుకుని చేసిన వాళ్ళు ఉన్నది కూడా పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఎక్కువ మంది ఉన్నారు మార్కెట్లో. సో ఇది తెలుసుకోవాలంటే ట్రేడింగ్కి కావాల్సింది ఓన్లీ కాల్సో లేకపోతే రీసెర్చే కాదు, మనీ మేనేజ్మెంట్ అండ్ రిస్క్ మేనేజ్మెంట్. అంటే మనకి అసలు ఎలా దీనిని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి పోర్ట్ఫోలియో. ఓకే, అంటే సపోజ్ నేను ట్రేడింగ్ చేయాలనుకుంటే ₹1,00,000 పెట్టుబడి పెట్టాలంటే రోజుకి నేను ఎంత రిస్క్ తీసుకోవాలి? ₹1,000, ₹2,000. నేను ఎంత సంపాదిస్తే నాకు కరెక్ట్. సో నాకు ఒక 3,000, 4,000 ప్రాఫిట్ వస్తే చాలు. సో ఇట్లాంటి ఒక సిస్టమ్ అనేది ఒకటి డిజైన్ చేసుకుని ఆ సిస్టమ్ నుంచి డీవియేట్ అవ్వకుండా అప్పుడు రీసెర్చ్ సపోర్ట్ తీసుకుని చేయొచ్చు. కానీ కేవలం పలానా వాళ్ళు కాల్ ఇస్తారని ఆ కాల్లో నా ప్రాఫిట్ ఎంత నా లాస్ ఎంత ఒక క్యాలిక్యులేషన్ లేకుండా ఒక పద్ధతి పాడు లేకుండా బిజినెస్ చేస్తున్నారు జనాలు. అండ్ 99% పీపుల్ ఎవరైతే ఇలా ట్రేడింగ్ టిప్స్ మీద కాల్స్ తీసుకుని చేస్తున్నారో వాళ్ళందరూ లాసుల్లోనే ఉన్నారని నా అభిమతం. అంటే మీరు ఆల్రెడీ దాంట్లో ఉన్నారు కాబట్టి మీరు రీసెర్చ్ చేసి ఉంటారు కాబట్టి తెలుస్తుంది. ఎందుకంటే చాలామంది ట్రేడర్స్ చాలామందికి డబ్బులు పే చేయడం, వాళ్ళ దగ్గర రీసెర్చ్ కొనుక్కోవడం, బట్ చూస్తే పాపం చాలా లాసులు జరగడం అనేది అండ్ వాళ్ళు వచ్చి నాతో చెప్పడం అనేది చాలాసార్లు జరిగింది. అప్పుడు నేను వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం కూడా జరిగింది. ఎలా అంటే ఈ బిజినెస్ చేయాలంటే ఫస్ట్ మీకు
ఈ బిజినెస్ అర్థం కావాలి అండ్ మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా బిజినెస్ ఒక డిస్ట్రిబ్యూషనో లేకపోతే ఇంకో బిజినెస్ స్టార్ట్ చేసాం అనుకుందాం. సో స్టార్ట్ చేసినప్పుడు దాని మీద అవగాహన లేకుండా చేస్తామా? చెయ్యం. అదే ఎవరో సలహా ఇచ్చారు కాబట్టి చేస్తామా? చెయ్యం. మనం దాని మీద కూలంకషంగా మనం నాలెడ్జ్ అనేది సంపాదించుకున్నాక దాని మీద కాన్ఫిడెన్స్ వచ్చినాక అప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ పెడతాం. కానీ ఈ బిజినెస్లో అది జరగట్లా. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే డబ్బులు ముందు పెట్టేసి తర్వాత వెతుక్కుంటున్నారు ఏం చేయాలి, ఎవరైనా హెల్ప్ చేస్తారా అని. అది ఎంతవరకు కరెక్ట్? ఒక బిజినెస్ చేయాలంటే నేను ఫస్ట్ ఆ బిజినెస్కి కరెక్టా కాదా, నాకు ఈ బిజినెస్ కరెక్టా కాదా అనేది డిసైడ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అది చేయకపోవడం వల్లే చాలామంది లాస్ అవుతున్నారు. ఓకే సార్. ఇప్పుడు ఈ ట్రేడింగ్ సైకాలజీ అసలు అంటే ఏమిటి? ట్రేడింగ్ సైకాలజీ అంటే ఏంటంటే బేసిక్గా ప్రతి ఒక్కళ్ళకి లాభం కోసమే బిజినెస్ చేస్తాం. ఓకే, లాభం వచ్చినప్పుడు చాలా చాలా ఆనందంగా ఫీల్ అవ్వడం, లాస్ వచ్చినప్పుడు చాలా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది ఈ మార్కెట్లో. అది రిలేటెడ్ టు సైకాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు డే 1 రోజు నుంచి మీకు ఈరోజు ఎంత లాభం వచ్చింది అని ఆలోచిస్తారా, లేకపోతే ఒక 6 నెలల్లో 3 నెలల్లో సంవత్సరమో ఈ బిజినెస్ చేసినాక ఓకే నేను ఇంకా ప్రాఫిట్లోకి వచ్చాను అని చూసుకుంటారా? జనరల్గా ఏం చేస్తాం, ఒక రోజులో అయితే ఈ బిజినెస్ కరెక్టా కదా అని డిసైడ్ చేయరు కదా. సో కానీ ఈ మార్కెట్లో ఎట్లా ఉంటుందంటే ఒకరోజు ప్రాఫిట్ వస్తే నెక్స్ట్ డే వాళ్ళ సైకాలజీ మారిపోతుంది, ఒకరోజు లాస్ వస్తే నెక్స్ట్ డే వాళ్ళ సైకాలజీ మారిపోతుంది. అంటే ఏంటంటే ఇది ఒక లాంగ్ టర్మ్ బిజినెస్. ఈ రోజు వచ్చే ప్రాఫిట్ లాసు విషయం కాదు, ఓవరాల్గా ఒక 1 మంత్ చేసినాక నేను ప్రాఫిట్లో ఉన్నానా లేనా అని ఆలోచించుకోవడం అనేది కరెక్ట్ సైకాలజీ. కానీ అన్ఫార్చునేట్లీ మనీ, గ్రీడ్ అంటే ఆశ అండ్ ఫియర్ అంటే భయం, ఈ రెండిటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నప్పుడల్లా భయపడి ఇంకా ఎక్కువ తప్పులు చేయడం, అదే డబ్బులు కొంచెం సంపాదించగానే ఇంకా నా అంత టోడు లేడని చెప్పి ఓవర్ ట్రేడింగ్ చేసి ఎక్కువ సంపాదించాలని ఆశతో ఉన్నది పోగొట్టుకోవడం, ఇవే జరుగుతుంది. దీన్నే ట్రేడింగ్ సైకాలజీ అంటారు. ఈ సైకాలజీ ఎలా ఉండాలి, అసలు ఎందుకు, ఎలా ఆలోచిస్తే ఈ బిజినెస్ మీరు బాగా చేయగలుగుతారు అనే దాని గురించే మా సెషన్లో శనివారం నాడు మేము ఎక్కువ చెప్పబోతున్నాం. ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో నష్టాలు రాకుండా ఎలా చూసుకోవాలి? మంచి క్వశ్చన్ అడిగారు. ఏ బిజినెస్లో అయినా నష్టాలు రాకుండా మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బిజినెస్ అంటే ఎలా చేయాలో నేర్చుకోవడం అనేది ఫస్ట్ జాగ్రత్త. ఓకే, అలాగే చేస్తే ఒకవేళ ఏ ఏ అంశాల వల్ల ఈ బిజినెస్లో నష్టం రావచ్చో ఒక అవగాహన ఏర్పరచుకుని వాటిని ముందే ప్రొటెక్ట్ చేసుకోవడం, అంటే అవి రాకుండా చూసుకోవడం. సో ఈ స్టాక్ మార్కెట్లో కనుక లాంగ్ టర్మ్ కనుక ప్రాఫిట్స్లో ఉండాలి అనుకుంటే ఫస్ట్ వన్ ఈజ్ నాలెడ్జ్. నాలెడ్జ్ వరకు వస్తే ఫండమెంటల్ అండ్ టెక్నికల్ అనాలిసిస్, అంటే ఈ బిజినెస్లో ఏవేవి స్టడీ చేయాలి. సపోజ్ నా పోర్ట్ఫోలియో నేను కొన్ని స్టాక్స్లో ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నాను. సపోజ్ బ్యాంక్స్ ఉన్నాయి, ఆ బ్యాంక్స్ అనేది ప్రస్తుతం ఇండియాలో బ్యాంక్స్ అనే దాని పరిస్థితి ఎట్లా ఉంది? ఓకే, సో దెర్ ఆర్ 2 థింగ్స్, వన్ ఈజ్ మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ వన్ ఈజ్ మైక్రో ఎకనామిక్స్. మ్యాక్రో ఎకనామిక్స్ అంటే గవర్నమెంట్ పాలసీస్ ఏమేమి ఉన్నాయి, వాటి వల్ల ఆ పర్టికులర్ సెక్టర్, బ్యాంకింగ్ సెక్టర్లో ఇంపాక్ట్ ఎట్లా పడుతుంది. సో రాను రోజుల్లో ఈ బ్యాంకింగ్ సెక్టర్ ఎట్లా ఉండబోతుంది, ఒక అవగాహన రావడం, దట్ ఈజ్ ఆల్ అబౌట్ మ్యాక్రో ఎకనామిక్స్ అంటారు. ఓకే, సో మైక్రో ఎకనామిక్స్ అంటే ఏంటంటే ఓకే ఇప్పుడు నేను ఒక సెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నాను, ఓకేనా, సెక్టర్ ఈజ్ బ్యాంకింగ్ సెక్టర్ అనుకుందాం. దాంట్లో ఒక బ్యాంక్, ఏ బ్యాంక్ అన్నిటిలో కంటే బాగా పెర్ఫామ్ చేస్తుంది, ఏ బ్యాంక్కి బ్యాడ్ డెట్స్ అంటే ఎన్పిఎస్, సో ఏవైతే అప్పులు అవి తక్కువ ఉన్నాయి, అంటే ఏ బ్యాంకు చాలా స్ట్రాంగ్గా ఉంది, వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్లో వాళ్ళ బ్యాలెన్స్ షీట్ ఎట్లా ఉంది, వాళ్ళ స్టాటిస్టిక్స్ అంటే ఫైనాన్షియల్ రేషియోస్ అన్నీ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ స్టడీ చేయడాన్ని ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం. వన్స్ స్టడీ చేసినాక ఓకే ఈ బ్యాంక్ మంచిది, ఈ బ్యాంక్ షేర్ కొనొచ్చు అని మనం అనుకున్నప్పుడు అప్పుడు ఏ లెవెల్లో కొనాలి, జనాలు ఏ లెవెల్లో అమ్ముతున్నారు, ఏ లెవెల్లో కొంటున్నారు. సో పలానా లెవెల్లో జనాలు కొంటున్నారు, ఎప్పుడు ఆ లెవెల్కి వచ్చినా అక్కడ బయింగ్ అనేది జరుగుతుంది మార్కెట్లో. అంటే అర్థం ఏంటంటే జనాలు ఆ ప్రైస్ కంటే తక్కువ ఆ బ్యాంక్ని ఎస్టిమేట్ చేయట్లేదు అని అర్థం. అంటే ఓకే ఈ బ్యాంకుకి ఈ ప్రైస్ పెట్టచ్చు అని జనాలు అనుకుంటున్నారు. సో ఎక్కువ మంది జనాలు ఏం చేస్తారో మార్కెట్ అదే డైరెక్షన్లో వెళ్తుంది. సో అది స్టడీ చేయడాన్ని టెక్నికల్ అనాలిసిస్ అనే సబ్జెక్ట్. సో ఇది నేర్చుకోవడం, ఇది కూడా ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఆ బ్యాంకు ఎక్కడి నుంచో ఎక్కడి దాకా షేర్ ప్రైస్ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బజాజ్ ఫైనాన్స్ అనే కంపెనీ ఒక 5 ఏళ్ల క్రితం
అది ఒక 500 రూపాయలు ఆ రేంజ్లో ఉండే, బట్ అది ఇప్పుడు 3000 రూపాయలకి వెళ్ళింది. అంటే అంత పైకి వెళ్ళే షేర్లు కూడా చాలా ఉన్నాయి. మంచి షేర్స్ పికప్ చేసుకుంటే కనుక లాభాలు అనేవి చాలా బాగా వస్తాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎప్పుడైనా ఒక షేర్ని పిక్ చేసుకునేటప్పుడు సో ఈ పర్టిక్యులర్ కంపెనీ ఏంటి, దాని ఫ్యూచర్ గ్రోత్ ఏంటి, ఎలా ఉండబోతుంది అనే ఒక ఎస్టిమేషన్తో కొనుక్కుంటే అండ్ ఏ ప్రైస్లో కొంటే అంటే ఎక్కడ జనాలందరూ కొంటున్నారో అక్కడ కొంటే మంచి లాభాలని దీనిలో తీసుకోవచ్చు. నష్టం రాకుండా కాపాడుకోవాలి అంటే దేర్ ఈజ్ ఏ ఫెసిలిటీ ఇన్ దిస్ మార్కెట్. ఏంటంటే స్టాప్ లాస్ మెకానిజం. అంటే ఏంటంటే మనం ఎప్పుడు కొన్నా ముందే మనం ఒక స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. సపోజ్ 10 రూపాయల్లో కొన్నాం అనుకుందాం, 9 రూపాయల్లో మీరు స్టాప్ లాస్ ఎప్పుడు పెట్టుకునే అవకాశం ఈ మార్కెట్లో ఉంటుంది. అంటే 10 రూపాయల్లో కొన్న వెంటనే 9 రూపాయల కింద మీరు స్టాప్ లాస్ ఆర్డర్ పెట్టుకోవచ్చు. అంటే దానివల్ల నష్టం అనేది రాదు, ₹1 నష్టం వస్తుంది. సో ఆ తర్వాత పైకి వెళ్ళినప్పుడు 10 రూపాయలు బుక్ చేసుకోవచ్చు, మీరు 5 రూపాయలు బుక్ చేసుకోవచ్చు, 7 రూపాయలు బుక్ చేసుకోవచ్చు, 2 రూపాయలు బుక్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇదే డిసిప్లిన్ అంటే ఎప్పుడు లాస్ అయినా ₹1 లాస్ అవుతా, ప్రాఫిట్ వస్తే మటుకి నేను ఎంతైనా తీసుకుంటా అనే పద్ధతిని కనుక పాటిస్తే చూడండి 50% స్ట్రైక్ రేట్ వేసుకున్నా అంటే ఓన్లీ జనరల్ ప్రాబబిలిటీ తీసుకుంటే 50% అంటే ఒక కాయిన్ ఎగరేస్తే 5 సార్లు పోతుంది, 5 సార్లు ఇది అవుతుంది. అయినా సరే మీకు 50% సక్సెస్ అయినా సరే 5 సార్లు లాస్ అయినప్పుడు ₹1 లాస్ అవుతాం. అంటే టోటల్ లాస్ ఎంత? ₹5. కానీ పైకి వెళ్ళినప్పుడు మీరు అదే ప్రాఫిట్ని ₹1 కాపాల్సిన అవసరం లేదు. ఒకటేసారి ₹10 తీసుకోవచ్చు, ₹5 తీసుకోవచ్చు, ₹3 తీసుకోవచ్చు. సో యువర్ యావరేజ్ ప్రాఫిట్ ఎప్పుడు మీ యావరేజ్ లాస్ కంటే ఎక్కువ ఉంటుంది ఈ డిసిప్లైన్ అలవాటు చేసుకుంటే. అలా నష్టం రాకుండా కాపాడుకోవచ్చు. కానీ జనాలు ఎగ్జాక్ట్ ఆపోజిట్ చేస్తారు. ఎట్లా చేస్తారు? పైకి వెళ్ళినప్పుడు ₹1 తీసుకుంటారు, కిందకు వచ్చినప్పుడు రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని ₹5 ₹2 జీరో అయ్యే వరకు వెయిట్ చేస్తారు. సో దీనివల్లే ఎక్కువ నష్టాలు అనేవి జరుగుతాయి. మీరు అడగండి, ఎవరైనా స్టాక్ మార్కెట్లో పోగొట్టుకునే వాళ్ళని ఒకటే క్వశ్చన్ అడగండి, సార్ మీరు స్టాక్ మార్కెట్లో ఎట్లా పోగొట్టుకున్నారు అని అడగండి. వాళ్ళు ఒకటే ఆన్సర్ చెప్తారు, పలానాది కొన్నాను, అది కింద పడిపోయింది కాబట్టి లాస్ అయ్యాను. పలానాది కొన్నారు, కింద పడిపోయేటప్పుడు మీరేం చేశారని అడగండి. అంటే బిజినెస్ చేసేది ఎవరు? మనం. దానికి జాగ్రత్త తీసుకోవాల్సింది ఎవరు? ఆ జాగ్రత్త తీసుకోకుండా అలా వదిలేస్తే లాస్ ఎందుకు అవ్వం మరి? సో ఈ మార్కెట్లో రోజు లాస్లు మార్కెట్ మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి లాభ నష్టాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి ఇంకా జాగ్రత్తగా చేయాలి. మామూలు బిజినెస్లో మీరు ఒక 2 నెలలు అశ్రద్ధ చేసినా మళ్ళీ కవర్ చేసుకోవచ్చు. కానీ ఈ మార్కెట్లో ఎవ్రీడే మార్కెట్ పైకి కిందకి అంత ఎక్కువ వాల్యూ ఉంది కాబట్టి ఈ మార్కెట్లో మీ డబ్బులు పోగొట్టుకున్నా వచ్చినా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఇంకా బాగా నేర్చుకుని చేయాల్సిన బిజినెస్ ఇది. అన్ఫార్చునేట్లీ జనాలు దీనిని ఎట్లా చూస్తున్నారంటే ఇది ఒక ఈజీ ఎర్నింగ్ సోర్స్. అంటే డబ్బుల్ని ఈజీగా ఎర్న్ చేసుకునే ఒక అవకాశం. సో నేను మొన్న ఒకటి కొన్నాను, నేను కొన్న 10 నిమిషాల్లోనే నాకు 10,000 ప్రాఫిట్ వచ్చేసింది. సో కాబట్టి ఇంకా రోజు ఈ మార్కెట్లో ఇట్లాగే వస్తుంది అని చెప్పి ఈ నేర్చుకోవడానికి లేకపోతే దీన్ని ఎట్లా చెయ్యాలి అని తెలుసుకోవడానికి ఎక్కువ టైము అండ్ దాని మీద శ్రమ పెట్టకుండా ఈజీగా చేసేయాలని ట్రై చేయడం వల్లే, ఆ సైకాలజీ వల్లే అందరూ లాస్ అవుతున్నారు. ఓకే సార్, మీరు బేసికల్గా అంటే దీంట్లో ఈ షేర్ మార్కెట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? నేను ఆల్మోస్ట్ 20 years నుంచి ఉన్నానండి. ఓకే అంటే మీరు అంటే ఎవరి దగ్గర నేర్చుకోవడం జరిగిందా లేకపోతే మీరే అనాలిసిస్ చేసుకున్నారా? నా స్టోరీ ఏంటంటే నేను యాక్చువల్గా ఇంజనీర్ని. నేను కిర్లోస్కర్లో జాబ్ చేశాను. 26 ఏళ్ళకి నా జాబ్ రిజైన్ చేసి నేను ఈ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ కొద్దీ దీనిలోకి వచ్చాను. ఫస్ట్ 1 or 2 years ఇవేవైతే నష్టాలు లేకపోతే ఏవైతే తప్పులు ఇవన్నీ ఉన్నాయో నేను చేశాను అండ్ చాలా డబ్బు లాస్ అయ్యాను. ఎప్పుడైతే లాస్ అయ్యానో నేను చేసిన ఒకే ఒక మంచి పని ఆపేసి అసలు ఎందుకు లాస్ అవుతున్నాను, దీని నుంచి ఆ లాస్ అవ్వకుండా నేను ఎలా చేయాలి అని దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక 1 year ఇంటర్నేషనల్ మార్కెట్స్లో, నాట్ ఇండియన్ మార్కెట్స్, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో నేను స్టడీ చేయడము, దాని మీద రీసెర్చ్ నేర్చుకోవడము. అలాగే ఒక 100 మంది పైన దాకా నా కింద ట్రైనింగ్ అయ్యారు అండ్ వాళ్ళు డిఫరెంట్ కంపెనీల్లో రీసెర్చ్ జర్నలిస్టులు గాను అండ్ రకరకాల పొజిషన్స్లో ఈ రోజున పనిచేస్తున్నారు. సో బేసిక్గా ఏంటంటే నేర్చుకోవడం అనేది ఇంపార్టెంట్. నేను చెప్పేది ఏంటంటే ఆ నేర్చుకోవడం అనేది ఆగిపోతే మన గ్రోత్ కూడా ఆగిపోతుంది. సో ఎప్పుడు నేర్చుకుంటాం అనేది కంపల్సరీ. ఈ రోజుకి కూడా మార్కెట్ ఎవ్రీ డే మనకి కొత్త పాఠాలు నేర్పిస్తుంది. సో ఎవరైనా ఈ మార్కెట్లో వచ్చి నాకు అన్నీ తెలుసు అని అన్నారు అంటే ఇంకా వాళ్ళు చాలా నేర్చుకోవాలి అని అర్థం.
యా. అంటే మీరు గత 20 సంవత్సరాల నుంచి అంటే లాభాలు నష్టాలు అన్నీ చూస్తున్నారు. సో బేసికల్గా దాని మీద నాలెడ్జ్ బాగుంది మీకైతే. సో మీరు మళ్ళీ ఇప్పుడు ఏమైనా పెట్టుబడి పెట్టారా? యా, మేము చాలామంది క్లయింట్స్కి సపోర్ట్ ఇస్తున్నాము. సో మాకు ఒక రీసెర్చ్ వింగ్ ఉంది, అలాగే ట్రైనింగ్ వింగ్ ఉంది. ఈ ట్రైనింగ్ వింగ్ మేము పెట్టడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే జనాల్లో కొంత చేంజ్ తీసుకురావాలి. ఎందుకంటే ఏదైనా బిజినెస్ మీరు స్టార్ట్ చేశారు, మీరు చూడండి జనరల్గా ఆ బిజినెస్లో మీరు లాస్ అయితే మీరు లాస్ అయ్యాని అంటారు. సపోజ్ ఒక డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నారు ఏదైనా ప్రోడక్ట్ది. సో ఆ ప్రోడక్ట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని మీరు లాస్ అయ్యారు అనుకుందాం. మీరు అనుకుంటే మీరు ఏం చేస్తారు? సార్ నేను పలానా డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను కానీ లాస్ అయ్యాను సార్ అని చెప్తారు, కానీ ఆ డిస్ట్రిబ్యూషన్ మంచిది కాదని చెప్పరు. అన్ఫార్చునేట్లీ ఈ మార్కెట్లో జనాలందరూ ఏం చేస్తున్నారంటే ఇది నేర్చుకోకుండా, దీని మీద అవగాహన లేకుండా దానిలో చేయాలని ట్రై చేసి డబ్బులు లాస్ అయ్యి అది నా వల్ల లాస్ అవ్వలేదు, మార్కెట్ మంచిది కాదు అంటే ఈ ఫీల్డే మంచిది కాదు అంటున్నారు. ఇది చాలా బాధేస్తుంది నాకు. ఎందుకంటే నువ్వు నేర్చుకోవాల్సింది ఈ బిజినెస్ ఏంటో నేర్చుకోకుండా ఆ బిజినెస్ చేసి లాస్ అయ్యి బిజినెస్ని బ్లేమ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? సో అంటే దీనిలో వాళ్ళ జీవితాలు మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు చాలా సంపాదించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎక్కువ పర్సంటేజ్ 90% లాస్ అయిన వాళ్ళు ఉండటం బట్టే ఈ మార్కెట్ అంటే ఏదో భయపడడం, లేదా స్టాక్ మార్కెట్ అంటే ఇప్పుడు మీరు చూడండి జనరల్గా జనాల్లో ఎట్లా ఉందంటే స్టాక్ మార్కెట్ అంటే అమ్మో స్టాక్ మార్కెటా అదేదో జూదం, లేదా దాంట్లో డబ్బులు పెడితే పోతాయి, ఇదే ఆలోచన. కానీ అసలు ఏం బిజినెస్ ఎంతమందికి తెలుసు? ఎవరికి తెలియదు. సో ఎవరైతే చేశారో వాళ్ళకి తెలుసా? వాళ్ళకి తెలీదు. నాలెడ్జ్ లేకుండా చేయడం వల్లే వాళ్ళు లాస్ అవ్వడం. అండ్ వాళ్ళను చూసిన మిగతా వాళ్ళు ఓకే వీడిని బిజినెస్ చేసాడు, స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి మొత్తం పోగొట్టుకున్నాడు కాబట్టి సో ఈ బిజినెస్ మంచిది కాదు. సో అందుకని ఈ బిజినెస్ మీద సదవగాహన అనేది ఎక్కువ మందికి లేదని చెప్పచ్చు. ఓకే సరే సార్, ఈ బిజినెస్కి ఎటువంటి స్కిల్స్ అవసరం ఉంటుంది? యా, స్కిల్స్ అంటే మెయిన్లీ నేను చెప్పినట్టు స్టడీ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు దీనిలో హార్డ్ వర్క్ అనేది ఓన్లీ మనము ఒక కంపెనీని తీసుకుంటే ఆ కంపెనీ మీద అవగాహన తెచ్చుకోవడం, అలాగే న్యూస్ ఛానల్స్ లైక్ లేటెస్ట్గా మన ఎకానమీ ఏమవుతుంది, మన కంట్రీ ఎటు సైడ్ వెళ్తుంది, అండ్ మన ఫైనాన్స్ మినిస్టర్ ఏమేమి చెప్తున్నారు, ఏమేమి పాలసీస్ వస్తున్నాయి, అండ్ ప్రపంచం మొత్తం ఎటు వెళ్తుంది అసలు యాక్చువల్గా ఎకనామికల్గా, అదొక అవగాహన తెచ్చుకోవడం, ఆ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసుకోవడం. ఇప్పుడు ఈ బిజినెస్లో మనం చెయ్యాలి, సక్సెస్ అవ్వాలి అంటే ఈ బిజినెస్కి కావాల్సిన విషయాలన్నీ మనం తెలుసుకోవడం. అలాగే బిజినెస్ న్యూస్ పేపర్స్ లైక్ ఎకనామిక్ టైమ్స్ అని, బిజినెస్ స్టాండర్డ్ అని ఇలాంటివి చదవడం, కంపెనీల రివ్యూలు చదవడము. ప్రతి కంపెనీ కూడా వాళ్ళ రిపోర్టు పబ్లిష్ చేస్తుంది. సో వాళ్ళ ఈ గ్రోత్ ఎట్లా ఉంది, ఏ కంపెనీలు ఉన్నాయి, ఏ ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఏ ఇండస్ట్రీస్లో ఏ కంపెనీని పికప్ చేసుకోవచ్చు, ఇదంతా కూడా ఒక అవగాహనతో అండ్ ఒక ఇంట్రెస్ట్తో చేయాల్సిన పని. ఒకసారి దాని మీద ఇంట్రెస్ట్ పుడితే ఆటోమేటిక్గా ఈ బిజినెస్ మీద మీకు మంచి అవగాహన కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. సో నెక్స్ట్ స్కిల్స్ వస్తే సైకాలజీ. నేను ఇందాక చెప్పినట్టు ఒక సిస్టమ్ అనేది డిజైన్ చేసుకుని నేను ఇలాగే చేయాలి, సో రోజుకు ఒకలా చేయకుండా, సో నేను ఇలాగే చేయాలి. ఇప్పుడు సపోజ్ వేరే బిజినెస్లో ఉన్నానుకోండి, 9ంటికి షాప్ తెరుస్తారు, రాత్రి 9ంటికో 7ంటికో క్లోజ్ చేస్తారు. ఆ షాప్లో కూర్చుంటాము, చేస్తాం బిజినెస్, అంటే ఒక సిస్టమేటిక్గా ఉంటుంది అది. బట్ ఈ బిజినెస్లో అట్లా కాదు. లాస్ వచ్చినప్పుడు అసలు బిజినెస్ బంద్ చేసి అమ్మో దీని నా వల్ల కాదు అని చెప్పి మార్కెట్లోంచి వెళ్ళిపోవడం, ప్రాఫిట్ వచ్చినప్పుడు అతిగా అదే పనిగా చేయడం. సో ఈ 2 రకాలు, అంటే ఒక సిస్టమేటిక్గా ఇదొక బిజినెస్, దీనిలో రోజువారీ నష్టాలు లాభాలు కాదు ఇంపార్టెంట్, ఓవరాల్గా నా గ్రోత్ ఉందా లేదా, నేను దీన్ని ఎలా చేయగలుగుతున్నాను అని మనం చెక్ చేసుకుంటూ ఒక సిస్టమేటిక్గా చేయడం అనేది పెద్ద స్కిల్ దీనిలో. సో అది అలవాటు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకోటి ఇప్పుడు ఏ కంపెనీలో ఎటువంటి షేర్స్ కొనాలో ఎలా నిర్ణయించుకోవాలి ఫస్ట్? యా, ఇప్పుడు జనరల్గా చెప్పాలంటే 2 రకాల అప్రోచెస్ అనేవి ఉన్నాయి. అదేంటంటే టాప్ టు బాటమ్ అప్రోచ్, బాటమ్ టు టాప్ అప్రోచ్ అని. మోస్ట్ ఆఫ్ ద అంటే ఫండ్ మేనేజర్స్, ఈవెన్ మ్యూచువల్ ఫండ్ మేనేజర్స్ కూడా ఇదే ఫాలో అవుతారు. సో బేసిక్గా టాప్ టు బాటమ్ అంటే ఏంటంటే ఒక ఎకానమీ, సపోజ్ ఇండియన్ ఎకానమీ ఉంది, ఈ ఎకానమీ ఎట్లా ఉంది, ఈ ఎకానమీలో ఏ ఇండస్ట్రీకి ఫ్యూచర్ ఉండొచ్చు. ఓకే, టాప్ టు బాటమ్ అంటే ఎకానమీ, దెన్ ఇండస్ట్రీ అండ్ దెన్ కంపెనీ. ఓకే, పైనుంచి కిందకు వస్తున్నాయి. ఈ ఎకానమీలో సపోజ్ ఇండియాలో ఫైనాన్షియల్ రిఫార్మ్స్ అంటే
ఆర్థిక పరంగా చాలా చాలా మార్పులు వస్తున్నాయి అనుకున్నప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ అంటే బ్యాంకింగ్ ఇండస్ట్రీ చాలా బాగుంటుంది అని అనుకుంటే ఆ ఫస్ట్ ఎకానమీలో ఈ పర్టికులర్ ఇండస్ట్రీ బాగుంటుంది కాబట్టి దానిలో ఏ బ్యాంక్ని సెలెక్ట్ చేసుకోవాలి మళ్ళీ. సో అట్లా పైనుంచి కిందకి వచ్చి ఒక బ్యాంక్ని సెలెక్ట్ చేసుకుని ఆ బ్యాంక్ నుంచి ఇన్వెస్ట్మెంట్ ఓకే ఈ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ పెడతాననేది ఒక అప్రోచ్. ఇంకోటి ఏంటంటే బాటమ్ టు టాప్ అప్రోచ్. అంటే ఇది కింద ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ గురించి మనకు తెలిసి ఆ కంపెనీ చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది, దాని మేనేజ్మెంట్ చాలా బాగుంది, వాళ్ళ రిజల్ట్స్ ఫ్రమ్ లాస్ట్ సో మెనీ ఇయర్స్ చాలా బాగున్నాయి అని చెప్పి ఆ కంపెనీని పికప్ చేసుకుని ఆ కంపెనీ ఏ ఇండస్ట్రీలో ఉంది ఓకే అండ్ ఆ ఇండస్ట్రీకి ఈ ఎకానమీలో గ్రోత్ ఉందా లేదా అంటే బాటమ్ టు టాప్ ఈ రెండు అప్రోచ్లు ఉంటాయన్నమాట. సో మనం ఏదైనా స్టాక్ని పికప్ చేసుకునేటప్పుడు రెండు రకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. ఒకటి వాల్యూ బయింగ్ అంటే ఏంటంటే ఆ కంపెనీ ఇప్పుడు ఉన్న దానికంటే వాల్యుయేషన్ అంటే స్టాక్ ప్రైస్ ఏదైతే ఉందో షేర్ ప్రైస్ కంపెనీకి చాలా వాల్యూ ఉంది కానీ షేర్ ప్రైస్ తక్కువ ఉంది, సో ఇంకా చాలా ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఏంటంటే ఆ కంపెనీ వాల్యూ చూసి ప్రజెంట్ ఉన్న ప్రైస్కి ఆ వాల్యూకి గ్యాప్ ఉన్నప్పుడు అది కొనుక్కోవడం వల్ల లాంగ్ టర్మ్లో వాల్యూ ఇన్వెస్టింగ్ అంటారు దాన్ని. అది కాకుండా గ్రోత్ ఇన్వెస్టింగ్ అంటే ఏంటంటే ఓవరాల్గా ఆ కంపెనీ ఆల్రెడీ గ్రో అవుతుంది కానీ ఇంకో 10 years ఇంకా గ్రో అవుతుంది, అప్పుడు వాల్యూ కొంచెం ఎక్కువ ఉన్నా కానీ గ్రోత్ ఫ్యూచర్ చాలా కనిపిస్తుంది కాబట్టి గ్రోత్ ఇన్వెస్ట్మెంట్ అంటారు దాన్ని. సో ఈ రెండు రకాలుగాను మనం ఏ స్టాక్ కొనాలి ఐదర్ ఇట్స్ ఎ గ్రోత్ స్టాక్ ఆర్ వాల్యూ బయింగ్ అనేది మనం డిసైడ్ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. సార్ ఇప్పుడు ఈ షేర్ ప్రైస్ అనేది కిందికి పైకి మూవ్ అవుతుంటాయి కదా, అసలు ఏ ప్రైస్లో కొనాలని చెప్పేసి మీరు ఎలా నిర్ణయించుకోవాల్సి వస్తుంది? అదే ఆ సబ్జెక్ట్నే టెక్నికల్ అనాలిసిస్ అంటారు. అదే చెప్పాను కదా, ఏంటంటే జనాలందరూ ఎక్కడ ఎక్కువ కొన్నారో అక్కడి నుంచి కిందకి మార్కెట్ రావడం కష్టం, ఎందుకంటే అందరూ దాన్ని వాల్యూ అంతా అనుకుంటున్నారు, అంతకు పెట్టచ్చు. ఇప్పుడు బజార్లో మనం వెళ్ళి ఏదైనా కొన్నాం అనుకోండి, ఇంత పెట్టచ్చు అనే ఒక ఆలోచన ఉంటుంది, అంటే ఈ పర్టికులర్ ప్రైస్ ఇంతలో ఇది కొనచ్చు దాని వాల్యూ. అలా జనాలందరూ ఒక వాల్యూ డిసైడ్ చేస్తే దాన్ని సపోర్ట్ అంటారు. ఓకే అంటే ఏంటంటే మార్కెట్లో ఏ లెవెల్లో జనాలు కొంటున్నారు. మామూలుగా ఫండమెంటల్ అనాలిసిస్లో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఏ షేర్ కొనాలి అనాలిసిస్ అంటే మనం ఏ కంపెనీ ఏ ఇండస్ట్రీది అవన్నీ సెలెక్ట్ చేసుకుని ఓకే ఈ కంపెనీ కొనాలన్నాక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఏ లెవెల్లో కొనాలి. ఆ ఏ లెవెల్లో కొనాలి అనే దానికే టెక్నికల్ అనాలిసిస్ అనేది ఉపయోగపడుతుంది. అదేంటంటే ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ జనాలు ఎక్కువ కొన్నారు, ఎక్కడ అమ్ముతున్నారు, ఆ ప్రైస్ బిహేవియర్ అంటే ఆ ప్రైస్ మూవ్ అయ్యే విధానాన్ని గ్రాఫుల ద్వారా అనలైజ్ చేసి ఎక్కడ కొంటున్నారో ఎక్కడ అమ్ముతున్నారో తెలుసుకుని మనం కూడా తెలివిగా ఎవరైతే జనాలు ఎక్కువ కొన్న ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని దట్ బికమ్స్ సపోర్ట్ టు ద మార్కెట్. ఆ ప్రైస్ కంటే కిందకి రాదు. సో జనాలందరూ ఇంకా అంతకంటే కిందకి దాని వాల్యూ ఇవ్వట్లా, అంటే అంత మినిమం వాల్యూ అని అర్థం. ఆ లెవెల్ వచ్చినప్పుడు అక్కడ మనం కొనుక్కుంటే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. అది స్టడీ చేసే సబ్జెక్టే టెక్నికల్ అనాలిసిస్ అనే సబ్జెక్టు. దాంట్లో గనక కంప్లీట్ అవగాహన పెంచుకుని నేర్చుకుంటే చాలా బాగా ఎంట్రీ ఎగ్జిట్స్ అంటే ఎక్కడ కొనాలి ఎక్కడ అమ్మాలి అనేది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఈ పెట్టుబడులు పెట్టేసి బయట సూసైడ్ చేసుకోవడం కానీ ఇంట్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకోవడం కానీ చేస్తుంటారు, అంటే ఈ అవగాహన లేకపోవడం వల్లే ఉంటుంది కదా అది. మెయిన్ ప్రాబ్లం అదే. ఎట్లా ఉంటుందంటే ఇదొక స్పెక్యులేటివ్ గేమ్. మీరు అన్నట్టు రేసులని లేకపోతే స్పెక్యులేషను ఇంకా చెప్పాలంటే గ్యాంబ్లింగ్ వీటన్నిటిలో కూడా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తారు. ఈ బిజినెస్ని కూడా అట్లా చేస్తే గ్యారంటీగా అదే సిచ్యువేషన్ వస్తుంది. అంటే చాలామంది ఏం చేస్తారంటే వీళ్ళ మిడిమిడి జ్ఞానం అంటే ఓవరాల్గా కొన్ని రోజులు ఈ మార్కెట్లో ఉండి వాళ్ళు పోగొట్టుకున్నాక ఓకే నా డబ్బులు పోయినాయి కాబట్టి ఎవరి డబ్బులతో అయినా చేద్దాము నేను అని ప్రామిసులు చేస్తారు. ఎట్లా అంటే మీరు డబ్బులు ఇవ్వండి మేము ట్రేడ్ చేసి పెడతాం. సో నేను మొన్న ఆ ట్రేడ్ చేశాను నాకు ఇంత ప్రాఫిట్ వచ్చింది, సో మీరు నాకు డబ్బులు ఇస్తే నేను ట్రేడ్ చేసి పెడతాను, సో మీ డబ్బుల్ని నేను డబల్ చేసిస్తా ట్రిపుల్ చేసిస్తా. ఇట్లాంటి మోసం చేసేవాళ్ళు మార్కెట్లో ఎక్కువైపోయారు. అండ్ చాలామంది నాకు తెలిసినవి ఏంటంటే ఎవరైతే వాళ్ళ డబ్బులు పోగొట్టమని కాకుండా జనాల డబ్బులు కూడా తీసుకుని అవి కూడా పోగొట్టారో సిచ్యువేషన్ ఎట్లా తయారవుతుందండి సొసైటీలో, ఎవరికి తలెత్తుకుని చూపించలేని పరిస్థితి అండ్ ఫ్యామిలీ బ్రోక్ అయిపోతుంది. అలా దారుణంగా అయిన సిచ్యువేషన్కి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా చూశాను. సో నేను చెప్పేది ఏంటంటే ఇది అసలు ఒక బిజినెస్, దీన్ని ఎలా చేయాలి
అండ్ దీనిలో నాకేం తెలుసు, ముందు నేను నేర్చుకోవాలి, ఆ తర్వాత దీనిలో నేను ఒక ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఏం చేయాలి, ఎవరు నాలెడ్జ్ ఇస్తారు. సో అక్కడ నేర్చుకున్నాక నేను కొంతకాలం చేసి నేను సక్సెస్ అయ్యాను. నేను సక్సెస్ అయినాక అప్పుడు నేను జనాలకి ఏమన్నా చెప్పడానికి ముందుకెళ్ళాలి. కానీ హాఫ్ నాలెడ్జ్తో ఏమీ తెలియకుండా అండ్ సగం సగం ఏదైతే చేయటం వల్ల అజ్ఞానం వల్ల జనాలు చాలా లాస్ అయ్యి ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ లైఫ్లను కూడా నాశనం చేసుకుంటున్నారని చెప్పచ్చు. ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు సార్. ఇప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ అనేది మన ఇండియా మార్కెట్ మీద ఎటువంటి ప్రభావం చూపబోతుంది? యాక్చువల్గా చెప్పాలంటే ఒక మార్కెట్స్ అనేవి ప్రతి మార్కెట్ ఇంటర్నేషనల్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యే ఉంటాయి. సో ఎలా ఉంటుంది, క్రూడ్ ఆయిల్ ఉంది. ఇప్పుడు ఆ క్రూడ్ ఆయిల్ ప్రైజులు పెరగడం వల్ల మన ఇండియాలో మన పెట్రోల్ ప్రైజులు పెరుగుతాయి. అలాగే బంగారం ధర ఇంటర్నేషనల్ మార్కెట్లో తగ్గడం వల్ల మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూడాలంటే బంగారం ధర ఫ్లక్చుయేట్ అవుతుంది అంటే దానికి కారణం డాలర్, అమెరికన్ డాలర్. 2004లో బంగారం ధర 4,000 ఎంతో ఉండేది ఒక తులానికి. సో ఇప్పుడు 35,000, 40,000, 40,000 దాకా టచ్ చేసింది. సో నిజంగా బంగారం అంత కొనేసారా జనాలు అంటే కాదు. దీని వెనకాల రీజన్ ఏంటంటే 2001లో సెప్టెంబర్ 11th అటాక్స్ జరిగినప్పుడు యుఎస్లో డాలర్ మీద జనాలకి కాన్ఫిడెన్స్ పోవడం వల్ల మ్యాక్సిమం మనీ వాళ్ళు సెకండ్ ఆప్షన్ ఏంటి అని చూసి బంగారాన్ని సెకండ్ ఆప్షన్గా తీసుకోవడం వల్ల సో ఇప్పుడు గోల్డ్కున్న డిమాండ్ ఇన్వెస్ట్మెంట్ డిమాండ్, నాట్ ద కన్జంప్షన్ డిమాండ్. అంటే గోల్డ్ అంతా వాడుకోవడం వల్ల కాదు, దానిలో ఇన్వెస్ట్ చేయడం వల్ల గోల్డ్కి అంత గిరాకీ ఉంది ఈ రోజున. సో ఇవన్నీ స్టడీ చేయాలి. అండ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ప్రభావం అనేది మన మార్కెట్స్ మీద లేకుండా మన మార్కెట్స్ ఇండివిజువల్గా మూవ్ అవ్వడం అనేది చాలా తక్కువ. ఓకే, అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ ఎగ్జాక్ట్గా ఫాలో అవుతుంది అని మనం చెప్పలేం, కానీ దాని ఇన్ఫ్లుయెన్స్ అనేది మన మార్కెట్స్ మీద ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మన అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏదైనా చైనాతో ఏదో ఒక గొడవ పెట్టుకున్నాడు అనుకోండి, ఆ రోజు మార్కెట్లన్నీ పడిపోవడం జరిగింది. అలాగే మన మార్కెట్ కూడా దానికి రియాక్ట్ అయ్యి మన మార్కెట్ కూడా స్పందించడం అనేది జరుగుతుంది. సో ఏమేమి విషయాలు ఇంటర్నేషనల్ మార్కెట్స్లో సంబంధించిన విషయాలు మన మార్కెట్ మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనేది తెలుసుకోవడం కూడా ఒక అవగాహన. సో దాన్ని బట్టి మనం ఇంటర్నేషనల్ మార్కెట్స్ని కూడా ఒక రకంగా ఫాలో అవుతూ ఇండియన్ మార్కెట్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్పగలరా? ట్రంప్ ఒక విషయం ఏదైనా చెప్పగలిగితే ఆ మార్కెట్ ఎలా డౌన్ అయిపోతుంది ఆటోమేటిక్గా? లాస్ట్ టైం ఏమైందంటే మన చైనాతో ట్రేడ్ వార్ జరిగింది. ఆ ట్రేడ్ వార్లో జరిగినప్పుడు చైనాతో చైనా వాళ్ళు అమెరికా వాళ్ళు ఇద్దరు వాళ్ళ దిగుమతుల మీద ఇంపోర్ట్స్ మీద సుంకాలు విధించుకోవడం స్టార్ట్ చేశారు. దానివల్ల ఏమైంది, ఆ వార్ హీట్ అయ్యి ఓవరాల్ ప్రపంచం మీద ఎఫెక్ట్ పడింది. సో అప్పుడు యుఎస్ మార్కెట్స్ కరెక్ట్ అవ్వడం, అలాగే మన ఇండియన్ మార్కెట్ కూడా కరెక్ట్ అవ్వడం జరిగింది. లాస్ట్ టైం కరెక్షన్ వచ్చినప్పుడు మెయిన్ రీజన్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో ఇదే ఉండే. సో రోజుకొక స్టేట్మెంట్ రావడం, ఆ రోజు మార్కెట్ దానికి రియాక్ట్ అవ్వడం, ఇదంతా జరిగింది. అలాగే ప్రతిదీ కూడా ఇప్పుడు ఇరాన్లో సమ్ వార్ ఉంది అని అన్నప్పుడు అక్కడ ఉన్న రిఫైనరీస్, క్రూడ్ ఆయిల్ రిఫైనరీస్, వరల్డ్ ప్రపంచం మొత్తం గల్ఫ్ కంట్రీస్ నుంచే క్రూడ్ ఆయిల్ మెయిన్ సోర్స్ ఉంది కాబట్టి అక్కడ ఆ పర్టికులర్ ఏరియాలో ఏదైనా ప్రాబ్లం అవుద్దన్నప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ సడన్గా జంప్ అవడం, అది మన ఇండియన్ మార్కెట్ మీద ఎఫెక్ట్ పడి మన పెట్రోల్ ప్రైజెస్, డీజిల్ ప్రైజెస్ పెరగడం, ఇవన్నీ జనరల్గా జరుగుతూనే ఉంటాయి. సో ప్రతిదీ కూడా ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది లేకుండా జరగదు. సో కొన్ని కంపెనీలు వాటికి సంబంధం లేకుండా మంచి పర్ఫార్మెన్స్ ఉన్న కంపెనీలు మూవ్ అవ్వచ్చు. కానీ ఓవరాల్గా చూస్తే మన ఒక్క ఎకానమీ సపరేట్గా పర్ఫామ్ చేయడం అనేది జరగకపోవచ్చు. ఇంటర్నేషనల్ మార్కెట్స్ ప్రభావం అనేది ఇండియన్ మార్కెట్స్ మీద కూడా చాలా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ ఎలా చేయాల్సి ఉంటుంది? సో బేసిక్గా 3 రకాలైన మార్కెట్స్ ఉన్నాయి. ఒకటి క్యాష్ మార్కెట్స్, అంటే ఏంటంటే మనం 100% డబ్బులు పెట్టి ఆ స్టాక్ కొనుక్కోవడం, లేదా ఇప్పుడు 100% మనీ ఇన్వెస్ట్ చేసి ఆ పర్టికులర్ ప్రోడక్ట్ని మనం డెలివరీ తీసుకోవడం, అది ఒక పద్ధతి. దాన్ని క్యాష్ మార్కెట్ అంటారు. అది కాకుండా ఓన్లీ మార్జిన్ ట్రేడింగ్, అంటే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్, అంటే ఏంటంటే ఒక 3 నెలలు మనకి ట్రేడింగ్ చేసే అవకాశం ఉంది, లేదా 6 నెలలు కాంట్రాక్ట్స్ అనేవి ఫ్లోట్ చేస్తుంది ఎక్స్చేంజ్. దాంట్లో ఏంటంటే ఆ 3 నెలలు 6 నెలలు మనం ఓన్లీ మార్జిన్,
అంటే ఒక 5% 10% ఎక్స్చేంజ్ డిసైడ్ చేస్తుంది మార్జిన్. ఆ మార్జిన్ పెట్టి కూడా ట్రేడింగ్ చేసుకోవచ్చు. అంటే 100%ని 100% పెట్టి కొనక్కల్లా దాన్ని బుక్ చేసుకుంటాం అంతే, డెలివరీ తీసుకోం. సో ఈ 3 నెలల లోపల అది ప్రైస్ పైకి కిందకి మూవ్ అయినప్పుడు మనం లాభం నష్టం ఆ మార్జిన్ ట్రేడింగ్తో చేయొచ్చు అనమాట. సో అది ఫ్యూచర్స్ అంటారు. ఆప్షన్స్ అనేది ఏంటంటే మెయిన్లీ అది ఇదివరకు ప్రపంచంలో అయితే అది హెడ్జింగ్ కోసం ఉపయోగించాలంటే రిస్క్ మేనేజ్మెంట్ కోసం. సో అది అడ్వాన్స్డ్ స్ట్రాటజీ. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఆప్షన్స్ గురించి కంప్లీట్గా అవగాహన తెలుసుకోకుండా దానిలో చేయడం కరెక్ట్ కాదు. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో రిస్క్ అనేది కూడా చాలా ఎక్కువ, అలాగే రిటర్న్ కూడా ఎక్కువ. ఎందుకు? 100 రూపాయలు పెట్టుబడి పెట్టి 100 రూపాయల సరుకు మీద బిజినెస్ చేస్తే ఓకే, ఆ 100 రూపాయల సరుకుని మనం 5 రూపాయలకు కొంటే మన రిస్క్ కూడా ఎక్కువే కదా. 100 రూపాయల రిస్క్ని 5 రూపాయలతో మేనేజ్ చేయాలని ట్రై చేస్తున్నాం. సో అలా రిస్క్ కూడా ఎక్కువే, రిటర్న్ కూడా ఎక్కువే. సో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో చాలామంది లాస్ అవుతున్నారు. వాళ్ళకి కరెక్ట్ రిస్క్ మేనేజ్మెంట్ అంటే హెడ్జింగ్ అంటే ఎలా వాళ్ళ పొజిషన్స్కి ప్రొటెక్షన్ తీసుకోవాలి అనే దానికోసం రకరకాల స్ట్రాటజీస్ ఉన్నాయి. సో అవి పాటిస్తూ చేస్తే చాలా బెటర్. అవి తెలియకుండా బ్లైండ్గా చేస్తే మటుకి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ఈజ్ ఏ వెరీ వెరీ రిస్కీ బెట్ అనమాట. అయితే ఇప్పుడు సార్ ఈ షేర్ మార్కెట్ బిజినెస్ని నేర్చుకోవాలంటే ఎంత టైం పడుతుంది? కరెక్ట్గా కనుక ఈ బిజినెస్లో అనుభవం సంపాదించాలి, నేర్చుకోవాలి అంటే నేర్చుకోవడానికైతే ఎక్కువ టైం పట్టదు, ఇంట్రెస్ట్ని బట్టి. సో ఇప్పుడు నాకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, నేను 1 ఇయర్లో కంప్లీట్గా దీన్ని నేర్చుకుని ఎక్స్పర్ట్ అవ్వడం జరిగింది. కొంతమందికి 2 ఏళ్ళు పట్టచ్చు. బట్ ఓవరాల్గా ఏంటంటే నేర్చుకుంటూ ప్రాక్టీస్ కూడా చేయాలి. అంటే ఏంటంటే ఇది ఎట్లా అంటే సైకిల్ దొక్కడం లాంటిది. పడడం లెగడం అనేది కొన్నాళ్ళు నడుస్తుంది. ఒకసారి బ్యాలెన్స్ వచ్చినాక లైఫ్ టైం ఎప్పుడైనా సైకిల్ తొక్కచ్చు కదా. సో అట్లాగే ఇది కూడా ఏంటంటే ఒక స్టేజ్ ఉంటుంది, మీరు నేర్చుకునేటప్పుడు రోజు మార్కెట్లో మీరు దెబ్బతింటం జరుగుతుంది, నష్టపోవడం జరుగుతుంది. కానీ అది చిన్న నష్టం అయ్యేలా చూసుకుని దీనిని ప్రాక్టీస్ చేస్తూ బ్యాలెన్స్ అంటే ఏంటంటే ఓకే నేను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు బ్యాలెన్స్డ్గా ఉన్నాను, నా డెసిషన్ ఎప్పుడు రాంగ్ అవ్వట్లా, అలాగే నా సైకాలజీ కరెక్ట్గా ఉంది, నేను లాస్కి ప్రాఫిట్కి ప్రలోభానికి లొంగట్లేదు, నేను ఒక బ్యాలెన్స్డ్ మెంటాలిటీ నాకు వచ్చింది ఈ ట్రేడింగ్లో, అంటే నేను ఏదైనా కాన్ఫిడెంట్గా చేయగలుగుతున్నాను అనే స్టేజ్ తెచ్చుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ స్టేజ్ రావడానికి నాకు తెలిసి సీరియస్గా చేస్తే ఒక 1 ఇయర్ టైం పట్టచ్చు. అండ్ ఆ 1 ఇయర్లో గ్యారంటీగా మీరు ప్రాక్టీస్ చేస్తూ నేర్చుకోవాలి. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ థీరీ చాలామందికి తెలుసు. ఇంకా ఎక్కువ మాట్లాడితే అందరికీ ఏం తప్పులు చేయకూడదో బాగా తెలుసు, కానీ అవే తప్పులు ఎందుకు చేస్తారు? బికాజ్ ప్రాక్టీస్ చేయక, ప్లస్ వీళ్ళకి వేరే రకంగా చెయ్యాలి అనే పట్టుదల, లేకపోతే ఇంకా ఏం చెయ్యాలి అనే అవగాహన, ఆసక్తి అనేది లేకపోవడం వల్ల అదే తప్పుల్ని మళ్ళీ చేయడం, మళ్ళీ లాస్ అవడం అనేది జరుగుతుంది. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా సుమన్ టీవీ వాచ్ చేస్తున్న ట్రేడర్స్కి మీరు ఇచ్చే సలహా ఏమిటి? అదే చెప్తున్నా, ఇది కూడా అన్ని బిజినెస్లు లాంటి బిజినెస్సే, ఇంకా చెప్పాలంటే బ్రహ్మాండమైన బిజినెస్. అదే కాకుండా వరల్డ్ మొత్తం దీని మీదే ఆధారపడి ఉంది. ఈ రోజున మనం ఏది తిన్నా, ఏది తాగినా, ఏది చేసినా, అంటే పెట్రోల్ కొట్టించుకున్నా, అవునా, మన రూపాయి వాల్యూ మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు ఇంకోటి ఎకానమీ అంటే ఇన్ ద సెన్స్ మనందరం కనుక కంపెనీలలో పెట్టకపోతే ఇన్వెస్ట్మెంట్, ఇప్పుడు రిలయన్స్ ఈజ్ ఎ బిగ్ కంపెనీ, నెంబర్ 1 కంపెనీ ఇన్ ఇండియా అంటున్నాం. రిలయన్స్ ఈజ్ నాట్ బిగ్ బికాజ్ ఆఫ్ ఓన్లీ ధీరుభాయ్ అంబానీ ఆర్ ముఖేష్ అంబానీ. ఇట్ ఈస్ బికాజ్ ఆఫ్ పీపుల్ హూ ఇన్వెస్టెడ్. అంటే ఎవరైతే జనాలు పెట్టుబడి పట్టారో ఆ డబ్బులతోనే ఆ కంపెనీ విస్తరించుకుంటూ పైకెళ్ళింది. కొన్ని లక్షల మంది ఈ రోజున ఉపాధి పొందుతున్నారు. సో ఈ సిస్టమ్ అనేది లేకుండా ప్రపంచమే లేదు, ఎకానమీయే లేదు. కానీ ఆ సిస్టంలో నేను ట్రేడ్ చేయాలి, లేదా నేను పార్ట్ అవ్వాలి, నేను దీనిలో భాగం అవ్వాలి, నేను కూడా సంపాదించాలి అని మీరు అనుకున్నప్పుడు దీనిని అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి, చేయాలి. సో నేను ఇచ్చే సలహా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఇది చాలా మంచి బిజినెస్, కానీ ఈ బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోకుండా చేస్తే చాలా నష్టం. బికాజ్ మిగతా బిజినెస్లో మీకు రిజల్ట్ ఒక 1 ఇయర్ తర్వాత కనిపిస్తుంది, కానీ ఈ బిజినెస్లో ఆ రోజే కనిపిస్తుంది. సో ఎవ్రీ డే పర్ఫెక్ట్గా ఉండడం అనేది కొంచెం కష్టమైన విషయం కాబట్టి జనాలు ఎక్కువ దీనిని ఇది చేయలేకపోతున్నారు. నేనేమంటానంటే కొన్నాళ్ళు నేర్చుకోండి, ట్రేడ్ చేయకండి. నేర్చుకున్నాక మీకు కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చినాక, అండ్ మీరు కొన్ని డిసిప్లిన్స్, నేను ఇందాక ఎగ్జాంపుల్ చెప్పినట్టు
ఎప్పుడైతే మీరు స్టాప్ లాస్ కరెక్ట్గా పెట్టుకుంటారో, అలాగే ప్రాఫిట్ వచ్చినప్పుడు ఎక్కువ తీసుకుని లాస్ వచ్చినప్పుడు తక్కువ తీసుకోవడం, అలా ఒక డిసిప్లిన్ సిస్టమ్ డిజైన్ చేసుకుని మీరు ఎప్పుడైతే చేస్తారో మీకు లాంగ్ టర్మ్లో ఈ మార్కెట్లో వచ్చిన రిటర్న్స్ నాకు తెలిసి వేరే బిజినెస్లో ఎప్పుడు రావు. కానీ అంత డబ్బులు మనం సంపాదించుకోవాలన్నప్పుడు అంత కృషి, అంత పట్టుదల, అంత టైం కూడా స్పెండ్ చేయాలనే విషయం మర్చిపోయి ఇదొక ఈజీ మనీ, ఇదొక గేము, ఇదొక గ్యాంబ్లింగ్ అనుకునే దృష్టితో వస్తే గ్యారంటీగా మీరు ఈ మార్కెట్కి పనికిరారు. ఎవరైతే దీనిని నేర్చుకుంటాను, దీనిని ఎక్స్పర్ట్ అవుతాను దీంట్లో అని వస్తారో గ్యారంటీగా ఈ మార్కెట్ చాలా గ్రేట్ ఆపర్చునిటీ. అండ్ నా సజెషన్ ఏంటంటే లెర్న్ టు ఎర్న్. మా ప్రోగ్రామ్ పేరు కూడా అదే. సో లెర్న్ టు ఎర్న్ అంటే ముందు నేర్చుకోండి, తర్వాత సంపాదించండి. ఏం చెయ్యొద్దో తెలుసుకోండి ఫస్ట్, తర్వాత ఏం చేయాలో ఆటోమేటిక్గా చేస్తారు. ఇది నా సలహా అందరు ట్రేడర్స్కి. ఓకే సార్. అసలు మీరు షేర్ మార్కెట్ గురించి చాలా బాగా చెప్పారు. అంటే మీ సలహాలు ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.